మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏసీ గార్డెన్ వద్ద ఉన్నాము. ప్రజలకి నీటి సమస్య ఉంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ బోరు ప్రారంభించడం జరిగింది. అదే ఆశయంతో ఈరోజు కూడా మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. ఎక్కడైతే మీరు ఫౌండేషన్ వేశారో అవే ప్రాంతాల్లో అదే స్థలాల్లో నాణ్యతకు తిలోదకాలు వదిలేసి మీరు చేసిన 10-20% పనులు కూడా పక్కన పెట్టేస్తే అవి ఈరోజు మేము పూర్తి చేస్తామని ప్రజల్లోకి వెళ్ళాం. రేపు రాబోయే కాలంలో కూడా అవన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన మామిడి రైతుల గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే మామిడి పంట ఎక్కువగా ఉండే దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలైనా ఉమ్మడి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో గత 5 సంవత్సరాలు సగటున ఎంత పంట వచ్చింది, ఈ పర్యాయం ఎంత పంట వచ్చింది. ఆ రోజు 2-3 లక్షల మెట్రిక్ టన్నులు మామిడి పంట ఉంటే ఈరోజు అదనంగా 5.56 లక్షల టన్నులు మామిడి పంట రావడంతో ఎవరైతే అన్నదాతలు రైతులు ఉంటారో వాళ్ళకి గిట్టుబాటు ధర రాదని తెలిసి వాళ్ళు బాధపడుతుంటే ఎప్పుడూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పంటను రైతులను మేము ఆదుకుంటామంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మామిడి పంట రైతులకు ఎవరైతే ఫ్యాక్టరీల ద్వారా ఉంటున్నారో వాళ్లకు గౌరవప్రదమంగా వాళ్ళకు నష్టం రాకుండా మీరు చెల్లించండి, ప్రభుత్వం కూడా దీనికి భరోసా ఇస్తుందని చెప్పి ఒకే రోజున 187 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను చిత్తూరు జిల్లాకుంటే ఇప్పటికే 3 పర్యాయాలు అక్కడ 32 ఇండస్ట్రీస్ ఏవైతే పల్ప్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళను కూడా వాళ్ళు ఇవ్వాల్సిన 7 రూపాయలు, 6 రూపాయలు, 8 రూపాయలు ఇంకా డిలే చేయకుండా రైతుల అకౌంట్లలో జమ చేయమని జరిగింది. అక్కడ రైతు సంఘాల నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం మామిడి రైతుల మీద ఏదో కపట ప్రేమ చూపిస్తూ ఒకానొక రోజు 4 గంటలు పర్యటించి ఈ అన్నదాతే దేవుడనే భారతదేశంలో మామిడి పంటనంతా నేలపాలు చేసి ట్రాక్టర్లతో, జీపులతో తొక్కిచ్చింది మీ నాయకుడు కాదా అని మేము అడుగుతున్నాం. ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉంది? పొగాకు రైతును ఆదుకునే ఘనత ఈ ప్రభుత్వానికి లేదా? అలాగే విపత్తులు సంభవించిన ప్రతి ఒక్క చోట ఈ ప్రభుత్వం వెనకంబడి ఉందా లేదా అని అడుగుతున్నాం. మొన్న తుఫాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రాష్ట్రంలో సుమారుగా 10 జిల్లాలకు పైన ఈ తుఫాను ప్రభావం ఉందంటే ఎక్కడ అధైర్యపడకుండా యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేసి సుమారు 5 రోజులు ముఖ్యమంత్రి గారు శ్రమిస్తే రాష్ట్రంలో విపత్తులను కూడా మేము ఎదిరించే శక్తికి ఈరోజు ఈ ప్రభుత్వము అలాగే మా నాయకుడు వచ్చాడంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. ఏ రోజు ప్యాలెస్ నుంచి బయటికి రాని మీరు మాట్లాడడం చాలా శోచనీయమని అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో విమర్శ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ మీద మా మీదే తప్పులు వేస్తున్నారు, మామిడి రైతులకు సంబంధించి మాదే వేస్తున్నారు. మీరు చేసింది ఏంది అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాయచోటికి సంబంధించి రెవెన్యూ విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 175 నియోజకవర్గాల్లో 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ లెక్కలు, భూ రికార్డులు తారుమారు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే అది కేవలం 2019, 2024 మధ్యలోనే అని ఎవరిని అడిగినా చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్కు సంబంధించి 30,000 ఎకరాలను చేర్చినారంటే ఒకసారి మీరు ఆలోచించాలి. మీకు అడుగులకు మడుగులు వచ్చిన మీ కార్యకర్తలు, మీ నాయకులకు మీకు కప్పం కట్టిన వాళ్ళకే మీరు ఆ రోజు ఫ్రీ హోల్డ్ చేసి
వందలాది వేలాది ఎకరాలు వాళ్ళ పేరున వాళ్ళ బినామీల పేరున మీరు రిజిస్టర్ చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల నుంచి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకు మంచి చేయాలా, ఎలక్షన్ల ముందు మేము మాట ఇచ్చాం, ఈ రికార్డులను సరి చేస్తామని చెప్పి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి 30 రోజులు జిల్లా యంత్రాంగాన్ని అంతా గ్రామసీమలకు పంపించిన ఘనత మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి లేదా అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన తప్పులన్నీ మా మీద రుద్దడం ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం.